చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులు అయినటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే, కుంభమేళకు ఒకసారి వెళితే 4 కుంభమేళాలకు ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుందా? ఈ కుంభమేళ చరిత్ర ఏమిటో తెలియజేస్తారా? కుంభమేళ కుంభరాశికి సంబంధించిన సంచారం, అలాగే మకర, మేష, సింహరాశులలో సూర్య సంచారం, గురు సంచారం, వీటితో ఏర్పడి ఉన్నటువంటి విశేషమైనటువంటి కాలం. కుంభము అనగా కలశము. దేవదానవులు అమృతం కోసం చేసిన ప్రయత్నంలో ధన్వంతరి ఒక కలశములో, కుంభములో అమృతాన్ని చేతబుచ్చుకొని విష్ణు స్వరూపమే, అవతార అంశస్వరూపమే ఆ పాల కడలిలో నుంచి ఆవిర్భవించినట్లుగా శ్రీమద్భాగవతం వివరిస్తుంది. అలా ఆ అమృతాన్ని దేవతలకు అందించేటటువంటి క్రమంలో 4 బిందువులు ఈ లోకంలో వెదజల్లబడినట్లుగా ఈ గ్రంథమే తెలియజేస్తుంది. అయితే ప్రధానమైనటువంటి మూల భాగవతంలో ఈ వెదజల్లబడిన అంశాలు లేవు, కనబడవు. స్థానిక స్థల పురాణాలుగా స్వీకరించే ఈ ఉపవృత్తాంతాలలో ఈ 4 చోట్లు ఏమిటి, స్థలాలు ఏమిటి అంటే ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ఈ క్షేత్రాలలో ఈ అమృత బిందువులు పడిన కారణం చేత ఈ క్షేత్రాలలో ఉండేటటువంటి నదీ సంగమాలలో స్నానాలు చేయాలి, పుణ్యస్నానాలు చేయాలి. ఒక చోటికి వెళితే అంటే ప్రయాగరాజ క్షేత్రంలో స్నానం చేసిన అనంతరం హరిద్వార్కి వెళ్ళాలి, ఉజ్జయినికి వెళ్ళాలి, నాసిక్కి వెళ్ళాలి. ఇలాంటి నియమాలు లేవు లేవు లేవు. శరీరం సహకరించిన కాలం, సహకరించిన సందర్భం అనుసరించి యథాశక్తి వెళ్ళాలి అని మాత్రమే ఉన్నది. కానీ ఒక బంధనపూర్వకంగా తప్పనిసరి ఏ శాస్త్రము చెప్పదు. పుష్కరాలలో కూడా ఒకసారి ఒక పుష్కరానికి వెళితే 12 పుష్కరాలు చెయ్యాలి. ఏదో ఒక ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగానికి వెళితే 18 జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలు చూడాలి. అలాగే ఒక శక్తి క్షేత్రానికి వెళితే 18 శక్తి క్షేత్రాలు చూడాలి. ఒక ఆరామానికి వెళితే పంచారామాలు చూడాలి. ఒక వేణుమాధవ క్షేత్రానికి వెళితే పంచబిందు మాధవ క్షేత్రాలను చూడాలి. ఇలాంటివన్నీ కూడా శాస్త్రాలలో లేని విషయాలు. చేతనైనప్పుడు ఒక కుంభమేళాకి వెళ్ళాం, స్నానం చేశాం, దానం చేశాం, ఇంటికి వచ్చేశాం, ధర్మబద్ధంగా జీవితం గడుపుతున్నాం. తమ ఇంటిలో అగ్నిహోత్రాన్ని పూజిస్తూ, తల్లిని తండ్రిని గౌరవిస్తూ, ఇల్లాలు పిల్లలు అతిథి అభ్యాగతులతో ప్రవరుడు పరమానందంగా ఉండేవాడు అని మనకు కావ్య ప్రపంచం వర్ణిస్తుంది. వచ్చిన ఒకానొక అతిథి నేను అనేక దివ్యక్షేత్రాలు చూశాను అంటూ ప్రలోభపరచడంతో నేను కూడా ఎక్కడికైనా వెళితే బాగుండునేమో అనే ఆలోచన కలిగింది. ప్రదోష సమయానికి తిరిగి ఇంటికి చేరుకోవాలి. ప్రవరుడి జీవన విధానాన్ని మనం మనుచరిత్రలో స్మరిస్తే ఇల్లే స్వర్గసీమ. ఇల్లాలు పిల్లలు భర్త అమ్మ నాన్న కుటుంబం ఇదే సమస్త ధర్మాలకు ఆలవాలం. దేహమే దేవాలయం అనే ధర్మాన్ని మనం గుర్తించాలి. ఏ తర్వాత సమాధానం ఏమిటి అంటే, ఒక కుంభమేళాకు వెళ్ళిన వాళ్ళు మిగతా అన్ని కుంభమేళాలకు వెళ్ళాలి అనేటటువంటి చట్టం ఎక్కడా లేదు లేదు లేదు. గురుగారు, మంత్రం కానీ అక్షరం లేదు, ఔషధం విలువలేని మొక్క లేదు అని అంటారు కదా, దీనిని కొంచెం వివరంగా తెలియజేస్తారా? పూర్వకాలంలో పెద్దలు చిన్నారి బాలబాలికలకు ప్రతిరోజు సాయంత్రం వేళన కొన్ని నీతి శ్లోకాలు, ధర్మ శ్లోకాలు బోధించేటటువంటి వారు. అలాంటి శ్లోకాలలో ఒక శ్లోకం ఈ శ్లోకం: అమంత్రమక్షరం నాస్తి, నాస్తి మూలమనౌషధం, అయోగ్య పురుషో నాస్తి,
యోజకస్తత్ర దుర్లభ. ఇది ఆ శ్లోకం. పూర్వం ఒక మంత్రి గారు రాజుగారిని ఏదో ఔషధ సేవనం చేసే అవసరం ఏర్పడడంతో, రాజుగారి కోసం ఏర్పడడంతో ఒక వైద్యుడి కోసం చిన్న ప్రకటన చేశాడు. వచ్చిన వారిలో ఎవరైనా ఏదైనా ఒక నిరుపయోగకరమైనటువంటి మొక్క తీసుకువస్తే అలాంటి వారే ప్రధాన వైద్యులు అంటూ ప్రకటించారు. ఆ ప్రకటనలో ప్రతి వ్యక్తి ఏదో ఒక మొక్క ఇది నిరుపయోగం అంటూ తెచ్చారు. ఒకే ఒక వ్యక్తి ఊరికే వచ్చాడు, అలా నిరుపయోగకరమైన మొక్క అంటూ ఏదీ లేదండి, నేనేమీ చేయలేను అనడంతో మంత్రి గారు ఆ వ్యక్తినే ప్రధాన వైద్యుడిగా నియమించారు. ప్రతి ఔషధం, ప్రతి మొక్క అనుబంధం కలిగి ఉంటాయి. అసలు ఔషధ రూపం పొందని మొక్క అంటూ ఈ ప్రపంచంలో లేదు. ఇది ఎలాగో మంత్రం కానటువంటి అక్షరం, ధ్వని కూడా అలాగే లేదు. ఈ రెండు ఎంత ప్రామాణికములో అయోగ్య పురుషో నాస్తి. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక యోగ్యత ఉంటుంది. ఇతడు ఎందుకు పనికిరానివాడు అని ఎవరినైనా సంబోధించే సమయంలో కూడా గుడ్ ఫర్ నథింగ్ అని చెప్పాలి. పనికిరాని విషయంలో ఇతడు ప్రజ్ఞ కలవాడు అని చెప్పాలి అంటుంది ధర్మశాస్త్రం. కనుక యోజకస్తత్ర దుర్లభ. ఆలోచించే వ్యక్తి ఎవరిలో ఏ ప్రయోజనం ఉంటుందో తెలుసుకొని ఆ ప్రయోజనంతో ఆ వ్యక్తిని గౌరవించాలి. ఏ ప్రయోజనం లేకుండా జీవితాన్ని గడపడం కూడా ఒక వ్యక్తి ప్రయోజనం. ఇంత సూక్ష్మంగా ధర్మం బోధిస్తుంది. కనుక ధర్మం తెలిస్తే ఆ వ్యక్తికి కోపం రాదు, సదా చిరునవ్వులు చిందిస్తూనే ఉంటాడు. మూలం ఏమిటి అంటే అమంత్రమక్షరం నాస్తి. మంత్రగాని అక్షరం లేదు. అలాగే నాస్తి మూలం అనౌషధం. ఔషధ విలువలు లేని మొక్క లేదు. ఇవి ఎంత సత్యమో ప్రయోజనం లేనటువంటి మనిషి కూడా ఈ లోకంలో లేడు. ఇది కూడా పరమ సత్యం. తెలుసుకోవాలంతే. గురుగారు, భగవద్గీత పఠనం సమస్త దోషాలను నివారిస్తుంది అని చెప్తారు. అలాగే విష్ణు సహస్రనామ పఠనము కూడా సమస్త దోషాలను నివారిస్తుంది అంటారు. ఈ రెండిట్లో ఏది ప్రధానం? ఉదయం వేళ భగవద్గీత చదవడం సంప్రదాయం. పూర్వకాలంలో ప్రాచీనులు ఉదయం లేవగానే ప్రాతసూక్తం చదివేటటువంటి వారు. ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం భవామహే ప్రాతర్మిత్రావరుణ ప్రాతరశ్వినా ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాతస్సోమ. ఇలా ప్రాతసూక్తం చెప్పేటటువంటి వారు. లేకపోతే భూపాళాలు అన్న పేరిట గోవిందుడిని స్మరించేటటువంటి వారు. ఉదయం లేవగానే తెల్లవారును తూర్పు దిక్కున ఇలా భాగవత నామ స్మరణతో, భగవద్గీత స్మరణతో పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం ఇలా రోజు దినచర్య ప్రారంభం చేసేటటువంటి వారు. సాయంత్రం వేళ సూర్యాస్తమయ వేళలో విష్ణు సహస్రనామ పఠనం ప్రశాంతతను చేకూరుస్తుంది. రాత్రి నిద్రించడానికంటే పూర్వం భగవద్గీతలో ఒక్క శ్లోకమైనా చదవాలి. బాగా తెలిసిన వారు ఒక అధ్యాయం పారాయణం చేసి నిద్రించేటటువంటి వారు. కృష్ణార్పణమస్తు అనగానే ఆ తర్వాత ఇక మాట్లాడే పదం లేదు, నిద్రకు ఉపక్రమించడమే. ఇది ప్రశాంత జీవనం. ఉదయం లేచినది మొదలుగా సమస్త దినచర్యలలో, సమస్త వ్యవహారాలలో అంతర్గర్భితంగా భగవద్గీత మనకు ఎలా వ్యవహరించాలో బోధిస్తుంది. కర్తవ్య దీక్ష, దీక్షాపరాయణత్వం భగవద్గీత ద్వారా మనం పొందగలుగుతాం. అయితే కర్తవ్య నిష్ఠతో పాటుగా ప్రశాంతత కూడా కావాలి, ఆత్మశాంతి కలగాలి. అందుకోసం విష్ణు సహస్రనామ స్తోత్రం తప్పనిసరి. భగవద్గీత కించిదధీత అన్నారు శంకర భగవత్పాదుల వారు. ఏ కొద్దిపాటి అయినా భగవద్గీతను తెలుసుకోగలిగితే చేసేటటువంటి పనిలో నిబద్ధత ఏర్పడుతుంది, కర్తవ్య నిష్ఠ అలవడుతుంది, చేసే పని పైన సానుకూల దృక్పథంతో వ్యవహరించే జ్ఞానము అలవడుతుంది. అలాగే ప్రదోష సమయంలో సూర్యాస్తమయ వేళలో విష్ణు సహస్రనామ స్తోత్రం విన్నా చదివినా ఆత్మశాంతి చేకూరుతుంది. రెండూ ప్రధానమే. గురుగారు, వెండి రాగి లోహాలతో తయారు చేసిన అచ్చామూర్తులను శుభ్రపరిచేందుకు
నేటి కాలంలో లభ్యమవుతున్నటువంటి కొన్ని రసాయన మిళిత పౌడర్లను వాడుతున్నారు. అలా వాడచ్చా, వాడకూడదా? వాటిని శుభ్రపరిచేందుకు ఏం చేయాలి? అలా చెప్పాలి అంటే అమ్మాయి, ఈనాటి కాలంలో మనుషులను శుభ్రపరిచే విధంగా కూడా కొన్ని మాటలు ఉంటాయి. ఆ మాటలు విని వారు శారీరక శుద్ధి, ఆత్మశుద్ధి, వాక్కు శుద్ధి అనే త్రివిధ శుద్ధి ప్రక్రియలను అనుసరించాలి. ఒక మాట విన్నందువలన శరీరం శుద్ధి అవుతుంది. ఆ మాట దీర్ఘాయురస్తు అని ఎవరైనా మనల్ని ఆశీర్వదిస్తే కలిగే సంతోషం, ఇది ఒక మాట. అనుసరిస్తే అంతఃకరణ శుద్ధి, అలా మాట్లాడగలిగితే వాక్కు శుద్ధి. శుద్ధి ప్రక్రియలలో ఇవన్నీ అంతర్భాగాలు. శుద్ధి చేసేటటువంటి ప్రక్రియలు దేహానికి సంబంధించినవి కాగా, కర్తవ్య నిర్వహణలో దేవతారాచన చేసే క్రమంలో వెండి, ఇత్తడి, రాగి ఇలాంటి లోహాలలో ఉండే అర్చామూర్తులను మనం శుద్ధి చేసే నిమిత్తమై తిరుమంజనం అన్న పేరిట, పులికాపు అన్న పేరిట విగ్రహాలను శుభ్రపరుస్తూ ఉంటాం. ఇది భౌతికమైన చర్య. ఈ పులికాపు చేసే సమయంలో ఇతరులెవరూ చూడరాదు. వస్త్రాన్ని ఆచ్ఛాదన చేసి దేవుని గదికి అభిముఖంగా మనం కూర్చొని, ఆ గది మనం మధ్యలో ఈ అర్చామూర్తులు, ఇతరుల దృష్టి సోకరాదు. మనం మాత్రమే చూచే విధంగా ఆ ప్రతిమలను శుభ్రపరచుకోవాలి. రసాయన మిళిత ద్రవ్యాలను వినియోగించరాదు. కాసింత గోరువెచ్చని నీటిలో చింతపండును ఉడకబెట్టి చల్లారిన తర్వాత ఆ మిశ్రమంతో అర్చామూర్తులను శుభ్రపరుచుకోవాలి. పులికాపు అన్న పేరిట ఈ ప్రక్రియను సంప్రదాయం, సనాతన ధర్మం అంగీకరించింది. పులుపు రుచి కలిగిన, చింతపండు అనే పదానికి ప్రతీకాత్మకంగా తమిళ భాషలో ఈ పదాన్ని వినియోగిస్తూ ఉంటారు. చింతపండు రసాన్ని గోరువెచ్చని నీటితో మిళితం చేసుకొని విగ్రహాలను శుభ్రపరిచిన అనంతరం భస్మలేపనంతో కడగాలి, తొడవాలి. విభూతితో కడిగిన, తుడిచిన ఈ ప్రతిమలు శుభ్రమవుతాయి. దీర్ఘకాలం మెరుపును, కాంతిని కలిగి ఉంటాయి. రసాయనిక ద్రవ్యాలతో శుభ్రం చేసినప్పుడు మరుక్షణమే సమాధానంగా మెరిసిపోతాయి, కానీ మరుసటి నాడికే నల్లబడిపోతాయి. అలా కాకుండా సనాతన సంప్రదాయం అంగీకరించిన విధానం గోరువెచ్చని నీటిలో నానబెట్టిన చింతపండుతో శుభ్రం చేసి అలాగే ఆ వెంటనే బూడిదతో, భస్మంతో కడిగినట్లయితే ఆ అర్చామూర్తి కాంతులీనుతుంది. తదుపరి ఉంగరం వేలు, బొటన వేలు ఈ రెండింటితో ఆ అర్చామూర్తి పాదము నుంచి శిరస్సు వరకు ఇలా తాకి, తిరిగి శిరస్సు నుంచి పాదము వరకు మళ్ళీ తాకి వేదిక పైన ఉంచాలి. ఇది ప్రాణ ప్రతిష్ఠ. బొటన వేలు, ఉంగరం వేలు ఈ రెండింటితో ఆ అర్చామూర్తిని స్పృశిస్తే ఆ అర్చామూర్తిలో పులికాపు కంటే ఉన్న పూర్వపు ప్రాణశక్తి తిరిగి వచ్చి చేరుతుంది. రసాయనిక ద్రవ్యాలు వినియోగించడం ద్వారా తాత్కాలికమైన ఆకర్షణలతో మెరిసిపోవడమే శాశ్వతమైన ప్రయోజనం కాదు, సంప్రదాయం అంగీకరించదు. ఇది సమాధానం. గురుగారు, మనకి 3 దేవతలు ఉన్నారు. ఈ 3 కోట్ల మంది దేవతలలో మనిషి మొట్టమొదట ఆరాధించిన దైవం ఎవరు? ఆ దైవం ప్రశస్తిని ఎలా విశ్లేషించుకోవాలి? అన్ని దైవరూపాలే అనేటటువంటి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు అన్నింటినీ వివరించేటటువంటి క్రమంలో ఏ రూపం మొదట అన్న ప్రశ్న ఎవరికైనా కలుగుతుంది. వేదంలోనే ఈ ప్రశ్న ఏర్పడినప్పుడు చార్వాక సిద్ధాంతం అంటుంది వేదం. ప్రశ్నించడం జ్ఞానానికి మూలం కనుక ఎవరు మూలం అనే ప్రశ్న ఏర్పడింది. కుత ఆజాత కుత ఇయం విసృష్టి అర్వాగ్దేవ అస్య విసర్జనాయ అథాకో వేద యత ఆ బభూవ ఇయం విసృష్టర్యత ఆ బభూవ. ఇలాంటి ప్రశ్నలు అనేకం వేదంలోనే ఉన్నాయి. కుత ఆజాత, ఎక్కడి నుంచి వచ్చాం, ఈ సృష్టి ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు. వేదాన్ని ఆరాధించేటటువంటి క్రమంలో వేదం ఒక జ్ఞానాన్ని అందించింది. ఆ దేవతా రూపం తొలి రూపం అగ్ని రూపం. అగ్నిమీళే పురోహితం
యజ్ఞస్య దేవమూర్తిజం హోతారగుం రత్నాధాతామం. ప్రపంచ సారస్వతంలో తొట్టతొలి గ్రంథంగా నేడు ఆధునిక వైజ్ఞానికవేత్తలు కూడా అంగీకరించిన ఋగ్వేదంలోని మొదటి మండలంలోని మొదటి సూక్తంలోని మొదటి రుక్కు ఇది. అగ్ని మొట్టమొదటి దైవం. ఈ అగ్ని తర్వాత నీటిని వేదం దైవరూపంగా కీర్తించింది. పాంచభౌతిక ప్రపంచాన్ని వేదం ఇలా క్రమంగా ఒకదాని తదుపరి ఒకటి అంటూ విశ్లేషణ చేస్తూ ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, ఆపః పృథివీ ఐదింటిని వివరించింది. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమండలము. ఈ ఐదింటిలో మధ్యలో ఉండేటటువంటి అగ్ని ఉభయ పార్శ్వాలలో ఉండేటటువంటి ఈ 2-2-4గా ఉండేటటువంటి ప్రకృతిభూత వర్గాలను నియంత్రించేదిగా గుర్తించిన ఈ వేదం అగ్నిహోత్రమే తొలి దైవం అంటూ కీర్తించింది. ప్రస్తావన పూర్వకంగా మనుచరిత్రని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, హిమాలయాలకు వెళ్ళిన ఆ ప్రవరుడు ఏం చేయాలో దిక్కుతోచక సాయంత్రం అవుతున్నది, నేను ఇంటికి వెళ్ళాలి అంటూ ఏ రాముడినో కృష్ణుడినో ఏ దేవుడినో కీర్తించకుండా తాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని అంటూ ఆ అగ్నిహోత్రుడినే హవ్యవాహన అంటూ సంబోధిస్తూ ఈ క్షణంలో నన్ను మా ఇంట్లో ఉంచవలసింది అని కీర్తిస్తాడు. కనుక అగ్నిహోత్రమే మొట్టమొదటి దైవం. అన్ని దైవ రూపాలకు ఆరంభం అగ్నిహోత్రమే అని చెప్పుకోవాలి. గురుగారు, మన నిత్య జీవితంలో ఆధ్యాత్మికతను ఒక అంతర్భాగం చేసుకోవాలంటే ఎలా? ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటి? చాలా సులభంగా చెప్పుకోవాలి అంటే, ఇల్లాలని ఎవరైనా భర్త వసే అని పిలిస్తే సంతోషంగా ఆ ఇల్లాలు స్పందించాలి. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం. శివ అన్న పదాన్ని ఇలా ఆలోచన చేస్తే వశేగా ధ్వనిస్తుంది. జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం వేరు కావు, రెండు ఒకటే. జ అంటే పుట్టడం, జ్ఞ అంటే తెలుసుకోవడం, జ్ఞానం అంటే తెలుసుకోవలసిన దాని గురించిన ఆలోచన. ఇలాంటి జ్ఞానం మనలో పెరిగినప్పుడు దైవ సంబంధితమైనది అయినప్పుడు ఆ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అంటున్నారు నేటి ఆధునికులు. సైన్స్లో కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది, కంప్యూటర్ విజ్ఞానంలో కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది. డాట్ డాష్ కమాండ్స్తో వందలాది వేలాది లక్షలాది కోట్లాది బైట్ల సమాహారంగా నేడు టెరాబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్ అని ఆలోచించేటటువంటి కంప్యూటర్ జ్ఞానంలో కూడా బిందువు దైవం, డాష్ జీవం, ఈ రెండింటి సమాహారమే అనంత జ్ఞానం. ఇలా విశ్లేషించుకుంటూ పోవడమే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం అంటూ వేరుగా లేదు. నిత్య జీవితంలో మనం చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నది. కనుకనే సనాతన భారతీయ సంస్కృతి నేటికి ఇంట్లో కంప్యూటర్ కొంటే గంధం కుంకుమ బొట్టు పెడతాం, కారు కొంటే గంధం కుంకుమ బొట్టు కొడతాం, ఏదో యంత్రమో రక్షణో తాయితో ఆంజనేయ స్వామి అర్చామూర్తి వేలాడ తీసుకొని నమస్కారం చేసి బయలుదేరే ముందు విజయం కలగాలి అని ప్రార్థన చేస్తూ వెళతాం. ఆధునికంగా లభించేటటువంటి ఏ వస్తువును మనం వినియోగిస్తున్నా కూడా మనం కనుక్కుంటాం, పరమాత్మను సృష్టిస్తూ ఉంటాడు. ఇలాంటి జ్ఞానంతో వ్యవహరించడమే ఆధ్యాత్మిక జ్ఞానం. ఇది అర్థం. గురుగారు, పంక్తి భోజనాలు చేసే సమయంలో భోజనం పూర్తయిన వారు వెంటనే లేచి వెళ్తూ ఉంటారు కదా, అలా వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? అదేమైనా దోషమా? వెళ్ళకూడదు, అది మహాపాపం. పంక్తిలో కూర్చున్నప్పుడు సహస్రశీర్ష పురుష, వేలాది మంది ఆ సహస్రాత్ పంక్తిం పునంతి తే సోమం ప్రాప్నువంతి బ్రహ్మమేధవా మధుమేధవా. ఈ మంత్రభాగానికి త్రిసుపర్ణం అని పేరు. త్రిసుపర్ణమయాచితం భ్రూణహత్యాంబా ఏతే గ్నంథి. ఇలా అనేక వాక్యాలు నేను జ్ఞాపకం చేసుకుంటూ మీతో చెబుతున్న అంశం ఏమిటి అంటే, పంక్తి భోజనం చేసే సమయంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఒకే సమయంలో భోజనాన్ని
ఆరంభం చెయ్యాలి. ఎవరికి వారు వడ్డించినది మరుక్షణమే అంటూ ఆబగా తినకూడదు. అలా తినడం ప్రారంభిస్తే ఇతరులందరూ ఉచ్ఛిష్ట భోజనం, ఎంగిలి తిన్న పాపం వారికి లభిస్తుంది. అందరూ కలిసి గోవిందనామస్మరణతో, దైవనామస్మరణతో భోజనకాలే గోవిందనామస్మరణ అంటూ ఎవరైనా చెప్పిన అనంతరం గోవిందా అన్న తదుపరి భోజనానికి ఉపక్రమిస్తారు. అలాగే ఎవరైనా కాస్త త్వరగా భుజించవచ్చు, మరికొందరు ఆలస్యంగా భుజించవచ్చు. పంక్తిలో ఉన్నవారు త్వరగా భోజనం పూర్తి చేసినా కూడా ఆ పంక్తిలో ఉండేవారందరూ భోజనం పూర్తి చేశారు అన్న విషయం గ్రహించి ఆ పంక్తిలో ఉండే వయస్సులో పెద్దవారు ముందుగా నిలబడిన అనంతరమే మిగతా వారంతా నిలబడాలి. అంత పొడవైన పంక్తి మనకు తెలియదు అనుకున్నప్పుడు వడ్డించేటటువంటి వారే ఈ అంశాన్ని గమనించి భోజనాంతకాలే అంటే భోజనాలు అయిపోయాయి, భోజనాంతకాలే గోవిందనామస్మరణ అనగానే అందరూ లేవాలి. తోటివారు లేచిన అనంతరం ఆ వరుసలో ఉండేటటువంటి వారు ఇంకా భోజనం చేసే పదార్థాలు ఉన్నవి అనేటటువంటి ఆశతో తింటే అది క్రిమి భోజనం అని మనకు శాస్త్రం నిరూపిస్తుంది. పక్కవారు లేచిన తర్వాత మనం భోజనం చేయకూడదు, అది ఉచ్ఛిష్ట భోజనం అవుతుంది అని కూడా శాస్త్ర ప్రమాణం. ధర్మబద్ధంగా పంక్తి భోజనాలు చేయడం ఈనాటి కాలంలో కుదరని కారణం చేతనే సనాతనులు ఇలా పంక్తి భోజనాలను అనుసరించడం మానివేశారు. ఏకకాలంలో భోజనానికి ఉపక్రమించడం, ఏకకాలంలో భోజనాన్ని విరమించడం, ఇది సనాతన ధర్మం బోధించిన ఉత్తమమైన మార్గాలు. మధ్యలో లేవకూడదు, ఇది సమాధానం. గురువుగారు, వడ్డన పూర్తయిన తర్వాత ముందుగా ఏ పదార్థాన్ని భుజించాలి? ఇది కూడా మంచి ప్రశ్న. మన ఇష్టానికి ఇక్కడ విలువలు లేవు. పంక్తి భోజనమైనా, ఇంటిలో ఒంటరిగా ఉండి భోజనం చేసే వేళలో అయినా ఆది మధ్య అంత్య మధురము అనే ఒక సూత్రం ఉంది. విస్తరిలో భోజన పాత్రలో ఉండే పదార్థాలలో మొట్టమొదటగా తీపి పదార్థాన్నే తినాలి. అలాగే మధ్యలో కూడా మళ్ళీ తీపి పదార్థం తినాలి. చిట్ట చివరలో కూడా మళ్ళీ తీపి పదార్థమే స్వీకరించాలి. తీపి రుచి గురుగ్రహానికి ప్రతీక, ఆరోగ్యానికి ప్రతీక. అందుకే పూర్వం ప్రతిరోజు స్వీట్లు చేసుకోరు కదా, అందుకని కాసింత ఉప్పు పంచదార పక్కన వడ్డించేటటువంటి వారు. అలా పంచదార నాలికకి అద్ది తదుపరి పప్పు, పచ్చళ్ళు, ఆనక రసం, మజ్జిగ, ఈ క్రమంలో ఆరోగ్యం కోరేటటువంటి వారు పచ్చడి అన్నం ముందుగా తిని తదుపరి పప్పులతో చేసిన పదార్థాలతో వ్యంజనాలుగా భోజనం కలుపుకొని మూడవ అంశంగా కూరలతో కలుపుకోవడం, నాలుగవ అంశంగా రసం, సాంబారు, ఐదవ అంశంగా మజ్జిగ, ఇలా మిశ్రమం చేసుకుని పంచభక్ష్య పదార్థ రూపాలలో పదార్థాలని సేవించేటటువంటి వారు. ముందు పచ్చడి, తర్వాత పప్పు పదార్థాలు, తర్వాత కూరలు, తర్వాత రసాలు, చివరలో మజ్జిగ. తక్రం శక్రస్య దుర్లభం తక్రాంతే భోజనం యథాహ అనే నానుడి వాక్యాలను అనుసరించి మజ్జిగ లేకుండా భోజనం చెయ్యరాదు అని మజ్జిగతో భోజనం పూర్తి చేసేటటువంటి వారు. భక్ష్య, భోజ్య, చోహ్య, లేహ్య, పాయసములు అనే 5ంటితో షడ్రసోపేతమైన పులుపు, తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు అనే 6 రుచులతో కూడుకున్న భోజనాలను వ్యంజనాలుగా స్వీకరించేటటువంటి వారు. ఒకే పదార్థంతో భోజనం చేసినా కూడా ఈ రుచులన్నీ కలిగే విధంగా ఉసిరిక పచ్చడిని సేవిస్తే 6 రుచులు మనకు లభించేవి అని ప్రమాణం. ముందుగా ఏది? తీపి. మధ్యలో ఏది? తీపి. చివరలో ఏది? తీపి. అందుకోసమే తేనె వడ్డించడం, అందుకోసమే అరటిపండు వడ్డించడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. భోజనాన్ని ఆత్మారాముడికి అందించే విధంగా స్వీకరిస్తున్నాం, అంతేగాని శరీరానికి అందించే విధంగా కాదు.
ఇది మూల సూత్రం, గుర్తుపెట్టుకోవాలి. ఆకలి వేసింది ఈ శరీరానికి కాదు, ఆత్మారాముడికి. ఆత్మారాముడిని సంతుష్టిపరచాలి. తీపి పదార్థం ప్రధానం. అలాగే అన్నట్టు పూర్వకాలంలో భర్త ఇల్లాలతో అనేవాడు, ఆత్మారాముడు ఘోషిస్తున్నాడు, అందించేదేమైనా ఉందా అన్నట్లుగా. ఆకలి వేసేది నాకు కాదు సుమా, ఆత్మారాముడికి. ఇంత వ్యంగ్యంలో కూడా అంత గొప్ప అంతరార్థం ఉంది. ఇది భోజనం చేసే విధానం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.